నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఏదైతే 24 క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి ఉద్యోగులంతా కూడా ఈరోజు దాదాపుగా వారం రోజుల నుంచి అంటే ఆగస్టు 1 నుంచి కూడా ధర్నా చేపట్టడం జరిగింది. దాదాపుగా వాళ్ళకి ఇస్తున్నటువంటి వేతనాలు సరిపోవడం లేదు. ఒక 30% పెంచమని వాళ్ళు న్యాయబద్ధమైనటువంటి కోరికని వాళ్ళు ఏదైతే డిపార్ట్మెంట్ ముందు పెట్టినప్పుడు కూడా సినిమాకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా స్పందించడం లేదు. దానికి సంబంధించి ఈరోజు సినిమా ప్రొడ్యూసర్లు కావచ్చు అందరూ కూడా ఈరోజు చిరంజీవి గారిని కూడా నిన్న వెళ్ళి కలవడం జరిగింది. ఈ సమస్యని త్వరితగతిన పరిష్కరించాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులంతా కూడా ఏదైతే సినిమాకి సంబంధించినటువంటి ఉద్యోగులంతా కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టారు. పోలీస్ పర్మిషన్ ఇవ్వనప్పటికీ కూడా వాళ్ళు అక్కడక్కడ వాళ్ళు ధర్నా కార్యక్రమం అయితే చేపడతా ఉన్నారు. దాదాపుగా వారం రోజుల నుంచి విధులకైతే వెళ్ళడం లేదు. కొన్ని కంపెనీలు ఏదైతే సినిమా కంపెనీలు కొన్ని అయితే 30% ఇవ్వడానికి ఒప్పుకున్నట్టుగా కనబడతా ఉంది. సో ఏదేమైనప్పుడు కూడా వాళ్ళ సమస్య త్వరితగతిన పరిష్కరించాలి. సినిమా కార్మికులు అందరూ కూడా ముక్త కంఠంతో నినదిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చాలా మంది అన్నపూర్ణ స్టూడియో దగ్గర కార్మికులంతా ఉన్నారు. వీళ్ళని చూస్తుంటే పాపం చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే దాదాపు వారం రోజుల నుంచి ఈ చెట్ల నీడ కిందనే వీళ్ళు ధర్నా కార్యక్రమం చేపడుతున్నారు. సినిమాకి సంబంధించి ఎవరు కూడా పెద్దలు వచ్చి వీళ్ళ సమస్యకి పరిష్కారం చూపే విధంగా కనిపించిన పరిస్థితి కనబడుతుంది. సో వీళ్ళతో మాట్లాడదాం, వీళ్ళ కష్టాలంటే తెలుసుకునే ప్రయత్నం. సార్ నమస్కారం అండి. ఏంటి అసలు మీ డిమాండ్స్ ఏంటి? ఎందుకంటే సినిమాలో 24 క్రాఫ్ట్స్ ఉంటాయి, అందులో అన్ని డిపార్ట్మెంట్స్ వస్తూ ఉంటాయి. సో ఏంటి మీ ముఖ్యంగా మీకున్నటువంటి వేతనాలు తగ్గించారు, పెంచట్లేదు, 30% పెంచాలని న్యాయబద్ధంగా మీరు కోరుకుంటున్నారు. సో ఏంటి మరి సినిమాకి సంబంధించి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సందేశాలు వచ్చాయి ఇప్పటి వరకు? మేము న్యాయబద్ధంగానే అడుగుతున్నామండి. ఇప్పటి వరకు కూడా సినిమా ఇండస్ట్రీలోనే ఉన్న ప్రతి వాళ్ళు కూడా ప్రతి సభ్యుడు కూడా న్యాయబద్ధంగా వారు ప్రొడ్యూసర్స్ ఏదైతే ఇస్తామని చెప్పారో అది మాత్రమే అడుగుతున్నామండి. లాస్ట్ టైం మాకు లాస్ట్ 3 ఇయర్స్ లోపు 30% పెంచి ఇస్తామని చెప్పారు. వాళ్ళు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే మేము అదే 30% పెంచండి అని మాత్రమే అడుగుతున్నాం తప్ప ఎక్కువ మాకు గొంతెమ్మ కోరికలు కోరుకొని ఎక్కువ 30% కాదు 40% పెంచండి 50% పెంచండి అనేది మేము అడగట్లేదు. ఆ 30% పెంచండి. ఎందుకంటే ఇవాళ సినీ కార్మికులందరూ కూడా అంటే మేము కార్మికులందరం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం అండి. చాలా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం, చాలా ఇబ్బందులు పడుతున్నాం. రూమ్ రెంట్లు కాడ కానీ లేదా కూరగాయల విషయంలో కానీ లేదా మిగతా అన్ని విషయాల్లో కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మాకు ఇచ్చే వేతనాలు సరిపోవటం లేదు, మాకు ఇస్తున్న ఈ 800 రూపాయలు సరిపోవటం లేదు. అయా కొంచెం పెంచండి అని ప్రొడ్యూసర్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు. చాలా రిక్వెస్ట్ చేసి మాత్రమే అడుగుతున్నాం. అందుకోసమే 30% పెంచమని మాత్రం అడుగుతున్నాం. ఓకే, కానీ నిజంగానే మరి ఈ రోజు ప్రొడ్యూసర్ అందరూ కలిసి చిరంజీవి గారి ఇంటి దగ్గరికి వెళ్ళారు. సో ఈ వారం రోజుల నుంచి మీరు ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నారు, చెట్ల నీడలో ఉంటున్నారు, వర్షానికి కూడా ధరుస్తూ ఉన్నారు. మన వద్ద వర్షం కురిసింది, వర్షంలో కూడా మీరు అలాగే ఇక్కడే నిలబడి మీ ధర్నా చేస్తూ ఉన్నారు. సో సానుకూల స్పందన ఏమైనా అక్కడి నుంచి డిపార్ట్మెంట్ సినిమా పెద్దల నుంచి ఏమైనా వచ్చినాయా? సినిమా పెద్దల నుంచి అయితే కొంత సానుకూలంగా అగపడుతుందండి. అంటే మాకు లేబర్ కమిషనర్ దగ్గరికి వారు వెళ్ళటం జరిగింది. లేబర్ కమిషనర్ గారు మా యూనియన్ పెద్దలను పిలిచారు. మా యూనియన్ పెద్దలు వెళ్ళి మాట్లాడారు. మా యూనియన్ ఫెడరేషన్ లో ఉన్న అన్ని యూనియన్ల పెద్దలు కలిసి అక్కడికి వెళ్ళి లేబర్ కమిషనర్ గారితో మాట్లాడితే లేబర్ కమిషనర్ గారు మాకు 2 days టైం ఇవ్వండి, 2 days టైం తర్వాత మేము ప్రొడ్యూసర్స్ తోని ఆ కౌన్సిల్ తోని మాట్లాడి మిగతా విషయాలు ఏదైనా ఉంటే మీకు అప్డేట్ చేస్తానని చెప్పారు. ఆ లేబర్ కమిషనర్ గారు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత వారు మాకు ఒక అప్డేట్ ఇచ్చారు. 30% పెంచడానికి అభ్యంతరం ఉంది, 30% పెంచము, 5% మాత్రమే పెంచుతాం. సినిమా ఇండస్ట్రీ ఇబ్బందుల్లో ఉంది, 5% పెంచుతాం అని చెప్తున్నారు. కానీ సినిమా ఇండస్ట్రీ ఇబ్బందుల్లో ఉందా లేదా అనేది కాదండి. మాకు ఇస్తున్నది 800 వేతనము, ఇది రోజుకి 800 వేతనం. ఇది సరిపోవటం లేదు సార్, కొంచెం పెంచండి, 30% పెంచండి. 30% పెంచితే మాకు 1100 ఏమో వస్తుంది. ఆ 1100 మాత్రమే అడుగుతున్నాం, మాకు పెద్ద ఇబ్బంది కాదండి. కాబట్టి ఆ 30% పెంచమని మాత్రమే అడుగుతున్నాం. సినిమా ఇండస్ట్రీ వాళ్ళ నుంచి కొద్ది మంది నుంచి రాలేదు, ఇంకా అంత పెద్దగా ఏమి రాలేదు. కానీ మంత్రి గారు స్పందించారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్పందించారు దీనిపైన, సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న సమ్మె పైన. వారు వచ్చి ఢిల్లీలో ఉన్నారు, వచ్చిన తర్వాత మాట్లాడతామని అన్నారు. వారు వచ్చి మాట్లాడి మా సమస్యను పరిష్కరిస్తారని మేము ఆశిస్తున్నాం. 100% గవర్నమెంట్ దీని మీద చర్య తీసుకుంటుందని మేము అనుకుంటున్నాం. కానీ ప్రొడ్యూసర్లు కూడా దీన్ని చాలా వేరే బాంబే నుంచి కానీ అక్కడి నుంచి టెక్నీషియన్స్ పిలిపించుకొచ్చి
చేయించుకుంటుంది అనేది కూడా ఇండస్ట్రీలో ఒక టాక్ వచ్చింది. అంతకంటే మీకంటే ఎక్కువ ఇచ్చి చేయించుకుంటుంది, వీళ్ళతో మనకి లెక్క అనే పరిస్థితులు ఏమైనా కనిపించాయి ఇప్పుడు మీకు ఏమైనా? అవునండి, ప్రొడ్యూసర్స్ కొద్దిమంది బాంబే నుంచి తీసుకొచ్చి ఇక్కడ వర్క్ చేయించుకుంటారు సార్. మాకే 30% పెంచి ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్న ప్రొడ్యూసర్స్ బాంబే నుంచి తీసుకొచ్చిన వాళ్ళకి ఇక్కడ లాడ్జీ ఇవ్వాలి, వాళ్ళకి 3 పూటల కావాల్సిన వసతులు కల్పించాలి, వాళ్ళకి రానుబోని వెహికల్స్ ని ప్రొవైడ్ చేయాలి, అలాగే వాళ్ళకి కావాల్సిన ఫ్లైట్ టికెట్స్ వేయాలి. ఇవన్నీ భరాయించడం కంటే మాతో వర్క్ చేయించుకోవటం ఎక్కువ ఈజీ కదా. మేము కూడా అంత స్కిల్ ఉన్న వర్కర్స్ ఉన్నారు కదా ఇక్కడ అంతా కూడా. 25 years 35 years ఎక్స్పీరియన్స్ ఉన్న వర్కర్స్ ఉన్నారు ఇక్కడ, అంత స్కిల్ ఉన్న వర్కర్స్ ఉన్నారు. కాబట్టి వీళ్ళతో వర్క్ చేయించుకోవటం కంటే వాళ్ళతో వర్క్ చేయించుకుంటే వాళ్ళకి అదనంగా భారమే తప్ప, ప్రొడ్యూసర్స్ కి అదనంగా భారం పడుకోవటమే తప్ప అదనంగా ఇక్కడ వాళ్ళకి వచ్చేది ఏం లేదు. మాకు ఇస్తే ఇంకా తక్కువే వస్తుంది, వాళ్ళకి ఎక్కువ పర్సంటేజ్ ఉండాలి. ప్లస్ అదనంగా వాళ్ళకి ఫర్ హాఫ్ కాల్ సీట్ ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తుంది. బాంబే నుంచి వచ్చినా చెన్నై నుంచి వచ్చినా ఏ సినిమాకి ఒక రోజుకి అదనంగా హాఫ్ కాల్ సీట్ ఎక్స్ట్రా అంటే 800 కాల్ సీట్ మాకు ఇస్తే వాళ్ళకి 1200 కాల్ సీట్ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళకి ఇబ్బంది పడతారు. ప్లస్ అన్ని రకాల వసతులు కల్పించాలి, లాడ్జీ బిల్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి కల్పించాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళతో వర్క్ చేయించుకోవటం కంటే మాతో వర్క్ చేయించుకోవటమే వాళ్ళకి సేఫ్టీ, వాళ్ళకి బడ్జెట్ కూడా తగ్గిద్ది అనేది మా అభిప్రాయం. ఓకే, కానీ నిజంగానే ప్రొడ్యూసర్లు ఎందుకు ఆ రకంగా ఆలోచిస్తున్నారు? ఎందుకంటే మీరు 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తో ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా జాలి అనిపిస్తుంది. ఎందుకంటే 800 రూపాయలు ఇప్పుడున్న పీరియడ్ లో ఇప్పుడున్న జనరేషన్ కి పెద్ద సమస్య కాదు. 800 రూపాయలు అంటే చాలా తక్కువ, ఎందుకంటే అన్ని రేట్లు పెరిగిపోయినాయి. సో ఎలా జీవనం గడుపుతున్నారు మీరు 800 రూపాయలు? డైలీ ఉంటుందా షూటింగ్? డైలీ ఉండదండి, మాకు 15 days నుంచి 20 days వరకు మాత్రమే వర్క్ దొరుకుతుంది, అంతకు మించి వర్క్ దొరకదు. ఎందుకంటే డైలీ అనేది అన్ని సినిమాలు రోజు షూటింగ్ చేయలేవు. కొన్ని సినిమాలు హీరోస్ ఇచ్చే డేట్లను బట్టి, ఆ హీరోల యొక్క డేట్లను బట్టి, వాళ్ళ షెడ్యూల్ని బట్టి మాకు వర్కులు చెప్తూ ఉంటారు. ఆ వర్కులు చేసేటప్పుడు అందరికి కూడా వర్క్ దొరకదు. ఇక్కడ దొరికిన వాడికి ఒక 20 రోజులు పని దొరుకుతుంది, దొరకని వాళ్ళకి 10 రోజులే దొరుకుతుంది. కొద్దిమంది ఒక్కొక్క నెలలో ఖాళీగానే ఉండిపోతారు, ఖాళీగానే ఉండిపోయి ఏదో బయట పనులు ఏవేవో చేసుకుంటూ ఉండిపోతారు తప్ప ఎక్కువ మందికి అయితే మాక్సిమం 15 days 15 రోజుల నుంచి 20 రోజులు మాత్రమే పని దొరుకుతుంది, అంతకు మించి ఎక్కువ పని దొరకదు. 20 రోజులు అంటే మీకు నా అంటే ఎంత వస్తుందండి? 20,000 లోపు వస్తుంది. 20,000 లోపు అంతే, 16,000 వస్తుంది. 16 నుంచి 20,000 లోపు.